పెళ్లి చూపులు. పనసపాడు గ్రామంలో రామశాస్త్రి అనే సంపన్న పురోహితుడుండేవాడు. ఆయనకు పెళ్ళిడికొచ్చిన కృష్ణశాస్త్రి అనే కొడుకున్నాడు. వాడు మంచి తెలివైన వాడిగా ఆ గ్రామంలోనే పేరు తెచ్చుకున్నాడు. వాడికి సమవుజ్జిగా బుద్ధి కుశలత కలిగిన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఆయన సంకల్పం. 1-2 సంబంధాలు చూశాడు కానీ పైకి ఆ అమ్మాయిలు నుదురుగా కనిపించినా తెలివితేటల్లో వాళ్ళు తన కొడుక్కి దీటైన వారిగా రామశాస్త్రి కనిపించలేదు. ఇలా ఉండగా పొరుగు గ్రామమైన కంకిపాడులో రామశాస్త్రి కుమార్తె రాధ కృష్ణశాస్త్రికి అన్నిటా సరిజోడి అవుతుందని కంకిపాడు నుంచి వచ్చిన రామశాస్త్రి బంధువు ఒకడు ఆయనకు చెప్పాడు. సరే ఇది చూద్దామని రామశాస్త్రి భార్యను కొడుకును వెంటబెట్టుకొని బయలుదేరాడు. అరగంటలో గుర్రపు బండి కంకిపాడు చేరింది. ఇంటి ముందు గుర్రపు బండి ఆగిన చొప్పుడుకు పేరిశాస్త్రి తలుపులు తీసి చూశాడు. ఆయనకు బండి దిగుతూ రామశాస్త్రి కనిపించాడు. వెంటనే పేరిశాస్త్రి బండిని సమీపించి రామశాస్త్రికి నమస్కరించి, మీ బంధువు వెంకటశాస్త్రి గారు ఈరోజు మీరు వస్తున్నట్లు చెప్పాడు అంటూ సాదరంగా ఇంటి లోపలికి తీసుకుపోయాడు. కాసేపటికి పేరిశాస్త్రి భార్య రాధను చక్కగా అలంకరించి అతిథులున్న గదిలోకి తీసుకువచ్చింది. రాధ రామశాస్త్రి దంపతులకు నమస్కరించి చాప మీద తల వంచుకొని కూర్చున్నది. ఆ అమ్మాయి సౌందర్యానికి సమ్రతకు రామశాస్త్రి ఆనందించి ఇక తెలివితేటల పరీక్షే మిగిలి ఉన్నది అనుకున్నాడు మనసులో. పేరిశాస్త్రి రామశాస్త్రితో, అయ్యా నాకు 3 కూతుళ్ళు 1 కొడుకు. పెద్దపిల్ల రాధ తక్కిన 3ని నిన్న వాళ్ళ మేనమామ వచ్చి పండగ తన ఊరికి తీసుకువెళ్ళాడు అన్నాడు. అప్పుడు రామశాస్త్రి, అయ్యా మీ అమ్మాయి రాధ బంగారపు బొమ్మలా ఉంది. ఇక మిగిలింది అమ్మాయి తెలివితేటల పరీక్ష. మీకు అభ్యంతరం లేకుంటే మీ అమ్మాయి తెలివితేటల్ని మా వాడు కృష్ణశాస్త్రి పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో అమ్మాయి నెగ్గిందంటే ఇక మా ఇంటి కోడలైనట్టే అన్నాడు. దానికెందుకండి అభ్యంతరం? మా అమ్మాయి అందంలో రతీదేవే కాదు, బుద్ధి జ్ఞానంలో సాక్షాత్తు ఆ సరస్వతీదేవి. తినబోతూ రుచులెందుకులెండి, మా రాధ తెలివితేటల్ని మీ వాడు కోరిన రీతిలో పరీక్షించుకోవచ్చు అన్నాడు పేరశాస్త్రి కూతుర్ని అపురూపంగా చూసుకుంటూ. కృష్ణశాస్త్రి తండ్రి కనుసైగ చెయ్యగానే మొదటి ప్రశ్నగా, అద్దానికి అగర్భశత్రువులు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అని రాధను ప్రశ్నించాడు. రాధ మందహాసం చేసి, నా చెల్లెళ్ళు తమ్ముడు అంతా అద్దానికి ప్రాణ స్నేహితులే, అద్దానికి శత్రువులెవరూ లేరు అని జవాబిచ్చింది. మరి నీ మాటేమిటి అన్నాడు కృష్ణశాస్త్రి. ముంజేతి కంకణాన్ని కూడా మీరు అద్దంలో చూసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది రాధ. సరే ముందు మిత్రులుగా ఉండి అద్దానికి శత్రువులుగా మారిన వారెంతమంది ఉన్నారేమిటి మీ ఇంట్లో అని అడిగాడు కృష్ణశాస్త్రి. అలా మారిన మా అమ్మమ్మ ఈ మధ్యే చనిపోయింది అని బదులిచ్చింది రాధ. మీ గ్రామంలో కూడా నెలకొకసారి అమావాస్య వస్తుందా, లేక ఆ రాత్రి కూడా పున్నమేనా అని ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి. మా గ్రామంలో అమావాస్య రాత్రి కూడా పున్నమే. ఆ మాటకొస్తే ఇంతవరకు మా గ్రామంలో అమావాస్యను చూసిన వాళ్ళెవరూ లేరు అన్నది రాధ. అది సరే, ఎండాకాలంలో కూడా మీ గ్రామ పొలాల్లో పిట్టలు వాలుతుంటాయా, లేక వర్షాకాలంలో మాత్రమేనా అని అడిగాడు కృష్ణశాస్త్రి. మా గ్రామ పంట పొలాల్లో అన్ని ఋతువుల్లోనూ పిట్టలు వాలుతూనే ఉంటాయి అని బదులిచ్చింది రాధ. బావుంది, మరి ఆకాశం అంత పందిరి, భూదేవి అంత పీటలు వేసి మీ నాన్న మన పెళ్లి జరిపించగలడా అని కృష్ణశాస్త్రి కొంటెగా ప్రశ్నించాడు. అలా చేస్తే మన పెళ్ళయ్యాక మా వాళ్లకు ఆకాశమే ఇల్లవుతుంది అని జవాబిచ్చింది రాధ. ఇంతవరకు ప్రశ్నలు జవాబులు శ్రద్ధగా విన్న రామశాస్త్రి కల్పించుకొని కొడుకుతో, నువ్వేమీ ఇంక అడగక్కర్లేదురా, అమ్మాయి అందచందాలతో పాటు తెలివితేటలు సమయస్ఫూర్తి కలిగిందని తెలిసిపోయింది అని పేరిశాస్త్రితో, అయ్యా ఇక మీదే ఆలస్యం, పంచాంగం చూసి త్వరలోనే మంచి ముహూర్తం నిర్ణయించండి అన్నాడు ఆనందంతో. అంతకంటే సంతోషం కలిగించేది మరేమున్నది అన్నాడు పేరిశాస్త్రి పొంగిపోతూ. తర్వాత పేరిశాస్త్రి దంపతుల వద్ద సెలవు పుచ్చుకొని రామశాస్త్రి దంపతులు తన కుమారుడితో పాటు గుర్రపు బండిలో కూర్చున్నారు. బండి పనసపాడు గ్రామం దాటింది. బండి కొంచెం దూరం పోనిచ్చి రామశాస్త్రి భార్య పెళ్లి చూపుల్లో మన అబ్బాయి వేసిన ప్రశ్నలు, ఆ అమ్మాయి ఇచ్చిన జవాబులు నాకు ఒక్కటీ తలకెక్కలేదు అన్నది తనలో తాను అనుకున్నట్లు. ఇందుకు రామశాస్త్రి నవ్వి, నీకు అర్థం కావని అప్పుడే ఊహించా, సరే చెబుతాను. మొదట్లో మనవాడు మీ ఇంట్లో అద్దానికి అగర్భ శత్రువులు ఎంతమంది అని కదా అడిగింది అంటే దానర్థం
పేరిశాస్త్రి గారింట్లో పుట్టుకతోనే అనాకారులుగా పుట్టిన వారు ఎంతమంది అని. దానికి ఆ అమ్మాయి తెలివిగా తన ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు అంతా అద్దానికి ప్రాణ స్నేహితులే అని బదులిచ్చింది. అంటే వాళ్ళు అందంగా ఉంటారని అంతరార్థం. ముంజేటి కంకణం వంటి తన అందానికి అద్దంతో అవసరం లేదని, తాను అందగత్తెనని చెప్పకనే చెప్పింది మరో ప్రశ్నకు సమాధానంగా. అద్దానికి ముందు మిత్రులుగా ఉండి తర్వాత శత్రువులుగా మారటం అంటే యవ్వనంలో సౌందర్యంతో మెరిసిపోతూ అది పోయాక అద్దంలో తమ రూపాన్ని చూసుకోవడానికి ఇచ్చగించిన ఉద్దులు అని భావం. అలాంటి ఉద్దురాలైన రాధ అమ్మమ్మ కొన్నాళ్ళ కిందట చనిపోయినట్లు జవాబిచ్చింది. ఇక కింకుపాడు గ్రామంలో నెలకొకసారి అమావాస్య ఉంటుందా, లేక ఆ రాత్రి కూడా పున్నములా ఉంటుందా అన్న మనవాడి ప్రశ్నలకు అమావాస్య రాత్రి కూడా పున్నంలా ఉంటుందని, అసలు అమావాస్యను తమ గ్రామంలో చూసిన వారే లేరని చెప్పింది. అంటే వీధి దీపాల సౌకర్యం గ్రామంలో బాగా ఉండటం వల్ల తమకు చీకటి భయం లేదని చెప్పింది. పోతే ఎండాకాలంలో కూడా పొలాల్లో పిట్టలెప్పుడూ ఉంటాయి. పొలాల్లో ఏవో పంటలున్నప్పుడు ఎండాకాలంలో కూడా ఎప్పుడూ పొలాల్లో పిట్టలుంటాయి. గ్రామంలోని బావిల్లో, చెరువుల్లో పుష్కలంగా నీరున్నప్పుడు, అంటే వర్షాధారం పంటలేగాక ఆ గ్రామంలో కరువు కాటకాలు లేకుండా 3 కార్లు పంటలు పండుతాయని, తమ గ్రామ పంట పొలాల్లో అన్ని ఋతువుల్లోనూ పిట్టలు వాలుతూ ఉంటాయని చెప్పడం ద్వారా తెలిపింది. చివరి ప్రశ్నకు ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట వేసి దుబారా ఖర్చుతో పెళ్లి జరిపిస్తే తన తల్లిదండ్రులు ఇల్లు అమ్మవలసి వస్తుందని, అప్పుడు వాళ్లకు ఆకాశమే ఇల్లు అవుతుందని చెప్పింది. దానికర్థం వాళ్ళు తన పెళ్లి చేశాక ఏ చెట్టు కిందనో కాపురం చెయ్యవలసి రావచ్చునని. ఇప్పటికైనా సర్వం బోధించిందా? చూడు మరి నీ కాబోయే కోడలు ఎంత తెలివైందో అన్నాడు. అంతా విన్న రామశాస్త్రి భార్య వాళ్ళ సంభాషణలో గూఢార్థాలు దాగి ఉన్నాయా అన్నది అబ్బురపడుతూ. వింత వేణువు. ఒక పేదవాడికి ఒక్కడే కొడుకుండేవాడు. వాడు అతి దుర్బలుడు. పని చేయడానికి బొత్తిగా పనికిరాడు. వాడి పేరు ఆనందుడు. తండ్రి ఆనందుని చాలా కాలం తన రెక్కల కష్టంతోనే పోషిస్తూ వచ్చాడు. కానీ రాను రాను గంజికి కూడా కొరవైపోయింది. అందుచేత తండ్రి ఆనందుణ్ణి ఎక్కడైనా పనిలో కుదుర్చుదామని వాణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. అయితే ఆనందుని పనిలోకి తీసుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు ఆనందుని వాడి తండ్రి గ్రామాధికారి వద్దకు తీసుకుపోయాడు. గ్రామాధికారి వాడిని పనిలోకి తీసుకున్నాడు. నిజానికి గ్రామాధికారి ఒట్టి కర్కోటకుడు. ఆయన వద్దకు పనివారెవ్వరూ వచ్చేవారు కాదు. వచ్చినా నిలిచేవారు కాదు. ఏమీ లేని దానికన్నా గ్రామాధికారి కొలువే నయం కదా అనుకొని ఆనందుని వాడి తండ్రి ఆయన వద్ద పనిలో పెట్టాడు. ఇంకేమీ లేకపోతే వాడికింత తిండి అయినా దొరుకుతుంది. జీతము, బట్టలు మొదలైన విషయాల గురించి వాడి తండ్రితో ఏమీ చెప్పకుండానే గ్రామాధికారి ఆనందుని పనిలో పెట్టుకున్నాడు. 3 ఏళ్ళు పనిచేసినాక ఆనందుడు వెళ్ళిపోతున్నాడు. గ్రామాధికారి వాడి చేతిలో 3 వెండి రూకలు పెట్టి ఏడాదికి రూక చొప్పున ఇచ్చాను. ఇక నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు. 3 ఏళ్ల నాడు ఏ బట్టలతో వచ్చానో వాటితోనే పంపిస్తారా అని ఆనందుడు అడిగాడు. బట్టలు ఇచ్చేటట్టు ముందుగా అనుకోలేదు. డబ్బు ఇచ్చిందే ఎంతో ఎక్కువ అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఆ 3 రూకలు తీసుకొని బస్తీకి బయలుదేరాడు. బస్తీకి వెళ్ళాలంటే కొండల మధ్య గల కనుమల్లో నుండి వెళ్ళాలి. వాడికి ఆ కనుమల్లో కొంత దూరం వెళ్ళగా ఒక బిచ్చగాడు అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఆ బిచ్చగాడు ఎంత ఎత్తుగా ఉన్నాడంటే వాణ్ణి చూసి భయపడి ఆనందుడు కెవ్వున కేక పెట్టాడు. నిన్నేమీ చెయ్యను, నాకొక రూక ఇవ్వు చాలు అన్నాడు బిచ్చగాడు. నా దగ్గర ఉన్నవి 3 రూకలు, వీటితో బట్టలు కొనుక్కోవాలి అన్నాడు ఆనందుడు. 3 రూకలున్నాయి గదా, వాటిలో నీవు 2 ఉంచుకొని నాకు 1 ఇయ్యి. చూడు, నా బట్టలు నీ బట్టల కన్నా అన్యాయంగా ఉన్నాయి అన్నాడు బిచ్చగాడు. ఆనందుడు బిచ్చగాడికొక రూక ఇచ్చి ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక మరొక కనుమ మలుపులో వాడికి మరొక బిచ్చగాడు కనిపించాడు. వీడు మొదటి బిచ్చగాడి కన్నా కూడా చాలా ఎత్తున్నాడు. ఆ బిచ్చగాడు కూడా మొదటివాడిలాగానే ఆనందుడి వద్ద నుంచి 1 రూక పుచ్చుకున్నాడు. కనుమ చివరిలో ఆనందుడికి మరో బిచ్చగాడు తగిలాడు. వాడు మిగిలిన 2 కన్నా చాలా ఎత్తున్నాడు. ఆనందుడి దగ్గర మిగిలి ఉన్న రూక ఇచ్చేదాకా
వాడు వదలలేదు. బిచ్చగాడి దీనస్థితి చూసి ఆనందుడు 3వ రోక కాస్త వాడి చేతిలో పెట్టేశాడు. అది తీసుకున్న బిచ్చగాడు వెంటనే వెళ్ళిపోక, నీ దగ్గర ఉండే 3 రోకలు బిచ్చగాళ్ళకిచ్చేశావు. రోకకొక వరం చొప్పున కోరుకో. అన్నిటికన్నా నీకేమిష్టమో చెప్పు అన్నాడు. ఆనందుడు కొంచెం ఆలోచించి, కృష్ణుడు వేణువు ఊదుతుంటే గోపికలు నృత్యాలు చేసి మైమరిచేవారట. అట్లా వినేవారిని మైమరిపించి నృత్యాలు చేసేటట్లు చేసే అద్భుతమైన వేణువు ఒకటి కావాలి అన్నాడు. ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకో అన్నాడు బిచ్చగాడు. ఎంత దూరాన ఉండే వస్తువునైనా గురిగా కొట్టగల ఉండేలు బద్ద కావాలి అన్నాడు ఆనందుడు. నేను ఎవరిని ఏది అడిగినా వెంటనే వాళ్ళు నాకదివ్వాలి. ఇంతవరకు నా జీవితంలో అట్లా జరగలేదు అన్నాడు ఆనందుడు. ఈసారి కాస్త మంచి కోరిక కోరావు. నీ 3 కోరికలు తీరుతాయిలే అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఆనందుడు కొండల్లోని ఒకచోట ఎండవేళ పడుకొని నిద్ర లేచేసరికి వాడి పక్కనే ఒక వేణువు, ఒక ఉండేలు బద్ద పెట్టి ఉన్నాయి. వాడు సంతోషంగా వాటిని తీసుకొని బస్తీని చేరుకున్నాడు. బస్తీలో వాడు దుకాణాల వద్దకు వెళ్ళి తనకు కావలసిన దుస్తులు అడిగి తీసుకున్నాడు. ఎవరినో అడిగి గుర్రం తీసుకున్నాడు. వాడు అడిగితే చాలు పరమ లోబులు కూడా అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చేశారు. వాడు గుర్రం ఎక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ వాడికి గ్రామాధికారి కనిపించాడు. ఆనందుడు ఆ గుర్రాన్ని ఆపి, దండాలు బాబుగారు అన్నాడు. గ్రామాధికారి వాణ్ణి చూసి నిర్ఘాంతపోయి, అరే ఇంతలోనే పెద్ద మనసు అయిపోయావే అన్నాడు. అంతా కలిసి వచ్చిందిలేండి అన్నాడు ఆనందుడు. చేతిలో వేణువు కూడా పట్టావే, కొంపతీసి పని మానేసి గొప్ప సంగీత విద్వాంసుడు అవుతావా ఏమిటి అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ. దానికేముందులేండి, ఈ వేణువు కన్నా గొప్పది ఈ ఉండేలు బద్ద. దీనితో ఎంత దూరాన ఉన్నదాన్నైనా కొట్టగలను. దూరాన ఆ తాడి చెట్టు మీద కూర్చున్న పక్షిని కూడా కొట్టగలను అన్నాడు ఆనందుడు ఎంతో ఆనందంగా. నీ మొహం అన్నాడు గ్రామాధికారి హేళనగా. పందెం వెయ్యండి చూద్దురుగాని అన్నాడు ఆనందుడు. నీవా పక్షిని కొడితే నీకు నా పొలమంతా ఇస్తాను, నా దగ్గర ఉండే నగదంతా ఇస్తాను. మరీ మాట్లాడితే ఆ పక్షిని నేను తీసుకొచ్చి నీకిస్తాను. నీవు పక్షిని కొట్టినప్పటి మాట కదా అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఉండేలు బద్దతో తాడి చెట్టు మీద ఉన్న పక్షిని పడగొట్టాడు. అది తాటి చెట్టు చుట్టూ ఉన్న రక్కసి పొదలో పడింది. గ్రామాధికారి ఆ పక్షిని తీసుకురావటానికి రక్కసి పొదలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ముళ్ళు గీసుకుంటూ ఆ పొదలోకి వెళ్ళి పక్షిని తీసుకోగానే ఆనందుడు వేణువు ఊదాడు. వెంటనే గ్రామాధికారి నృత్యం చేయసాగాడు. కొద్దిసేపట్లోనే గ్రామాధికారి ఒళ్ళంతా గీరుకుపోయింది. బట్టలన్నీ చీలి పీలికలయ్యాయి. ఆనందుడు వేణువు ఊదడం మానేసి పొదలో నుంచి బయటికి వచ్చిన గ్రామాధికారిని చూసి, నేను తమ కొలువు చాలించుకున్నప్పుడు నా బట్టలు ఇలాగే ఉన్నాయన్నాడు. గ్రామాధికారి పందెంలో ఓడిపోయాడు గనక ఆనందుడికి తన వద్ద ఉన్న నగదంతా ఇవ్వవలసి వచ్చింది. ఆ డబ్బు తీసుకొని ఆనందుడు బస్తీకి వెళ్ళి అక్కడ సరదాగా కాలక్షేపం చేశాడు.